ఈరోజు మనం చూసినట్లయితే అన్నమ్మ తనకున్న బాధని, శ్రమను దేవునికి చెప్పింది. దేవుడే మంచి కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనకున్న బాధను కూడా దేవునికి చెప్పినప్పుడు దేవుడే ఆ బాధ నుంచి తీసివేసే దేవుడై ఉన్నారు. అయితే ఈ అన్నమ్మ గారు మరి తనకున్న భారమును దేవునికి చెప్పారు. ఈరోజు నీకు కూడా భారం ఉంటుంది. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే దేవునికి చెప్పేవారిగా ఉండాలి. ఈరోజు ఆ భారమును మోస్తున్నటువంటి ఆ యొక్క అన్నమ్మ గారు ఎలా అయితే కన్నీరు విత్తుతున్నారో, ఈరోజు దేవుడు నీకు ఒక భారం నాకు చెప్పారు. నీ కుటుంబం అంతా బాగానే ఉంది, కానీ నాకు ఏ భారం లేదని అనుకోకండి. ఈ లోకంలో ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారు. ఆ భారంతో, ప్రసవ వేదనతో నువ్వు దేవుని ప్రార్థన చేయాలి. ఎలా అయితే ఈ భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుందో, ఆ భారంతో మాట కూడా రాక మూలుగుతూ దేవుడి దగ్గర మొరపెడుతున్నప్పుడు అంటండి, మరి దైవజనుడైనటువంటి ఏలీ గారు అంటున్నారంటే ఏమనంటే, నువ్వు ద్రాక్షరసం తాగొచ్చావా, మద్యం సేవించి ఉన్నావా అని మాట అలా వస్తుంది ఏంటని. మరి దైవజనుడు కూడా ఆమె బాధ అర్థం కాలేదంట. కానీ నీ భారమును దేవుడు మాత్రము తీసివేసే దేవుడై ఉన్నారు.